బీసీసీఐ ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 37,000 కోట్ల భారీ మొత్తానికి విక్రయించింది. ఈ అమ్మకంలో అదొక కొత్త రికార్డు సృష్టించింది. అదే సమయంలో జియో హాట్స్టార్ ఐసీసీ ఈవెంట్స్ డిజిటల్ రైట్స్ కోసం 29,000 కోట్ల భారీ మొత్తం చెల్లించింది. కానీ ఈ ఒప్పందం నుంచి 2 సంవత్సరాలకే తప్పుకోవాలని నిర్ణయించింది. భారీ నష్టాల కారణంగా ఇంకా ఒప్పందంలో 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 2026లో ప్రారంభం కానున్న ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ కు 20 దేశాల జట్లు పాల్గొనున్నాయి. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి 2 నెలల ముందు జియో హాట్స్టార్ ఈ రైట్స్ వదిలివేయాలని నిర్ణయించుకుందట. జియో హాట్స్టార్ మధ్య ఒప్పందం ప్రారంభంలో డిస్నీ పిక్చర్స్ తో కలిసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ గా మారింది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత జియోతో ఒప్పందం కుదుర్చుకుంది. జియో టీవీ, జియో సినిమా తదితర యాప్స్ ఉచితంగా అందిస్తూ హాట్స్టార్ కు సబ్స్క్రిప్షన్ సర్వీసుల ద్వారా ఆదాయం కూడా సంపాదించింది. అయితే 2024-2027 ఐసీసీ ఈవెంట్స్ ప్రసార హక్కుల కోసం $3 బిలియన్ ఒప్పందం జియో హాట్స్టార్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక వీటితో పాటు భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారతీయ క్రికెట్ లో క్రేజ్ తగ్గిపోవడం గమనించబడింది. స్టేడియాల్లో అభిమానుల రద్దీ తగ్గడం క్రికెట్ విశ్లేషకులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. 2024 ఐసీసీ T20 వరల్డ్ కప్ కు మంచి వ్యూవర్షిప్ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, మహిళల వన్డే వరల్డ్ కప్ వంటి ఇతర టోర్నీలకు కూడా అభిమానుల నుండి తక్కువ రెస్పాన్స్ వచ్చినట్లు చెప్పారు. ఈ పరిస్థితుల్లో హాట్స్టార్ ఐసీసీ ఈవెంట్స్ రైట్స్ ను వదులుకోవడం ద్వారా ఇప్పుడు మరింత పోటీతత్వంలో ఉన్న ఓటీటీ సంస్థలకు ఈ హక్కులు వదిలివేయాలని ప్రయత్నిస్తోంది. అయితే ప్రస్తుతం ఐసీసీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, సోనీ పిక్చర్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. భారీ ధరల కారణంగా ఏ ఓటీటీ కూడా ముందుకైతే రాలేదు. ఇకపై జియో హాట్స్టార్ నుంచి వేరే ఓటీటీ సంస్థలకు ఐసీసీ ఈవెంట్స్ రైట్స్ వెళ్ళినప్పుడు క్రికెట్ చూసేందుకు ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో రోకో జోడి ఉంటుంటే జియో హాట్స్టార్ కి తిరుగుండేది కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వాళ్ళిద్దరి రిటైర్మెంటే ఇంత పని చేసిందని అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ఏం జరుగుతుందో ఇంకా చూడాల్సిందే.